ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులకు మరోసారి చుక్కెదురైంది. రెండోసారి దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ని వెనక్కి పంపింది నాంపల్లి కోర్టు. మెటీరియల్ ఎవిడెన్స్ ను దాఖలు చేయకపోవడంతో ఛార్జ్ షీట్ ను వెనక్కి పంపింది. ఈ కేసులో బెయిల్ పిటిషన్ వేశారు భుజంగారావు తిరుపతన్న. 90 రోజులు గడిచినా ఛార్జ్ షీట్ వేయలేదు కాబట్టి మ్యాండేటరీ బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ కోర్టు వాదనలు విననుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులకు మరొకసారి చుక్కెదురైంది. రెండోసారి దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ని వెనక్కి పంపించింది నాంపల్లి కోర్టు. మెటీరియల్ ఎవిడెన్స్ ను దాఖలు చేయకపోవడంతో ఛార్జ్ షీట్ ని వెనక్కి పంపింది. ఈ కేసులో బెయిల్ పిటిషన్ వేశారు భుజంగారావు తిరుపతన్న. 90 రోజులు గడిచినా ఛార్జ్ షీట్ వేయలేదు కాబట్టి మ్యాండేటరీ బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ కోర్టు వాదనలు విననుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే పోలీసు అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే ఛార్జ్ షీట్ ని మరొకసారి కూడా నాంపల్లి కోర్టుకి పంపించి టెక్నికల్ ఎవిడెన్స్ సంబంధించిన సరైన ఆధారాలు పొందుపరిచింది అని చెప్పి కూడా తిరిగి వెనక్కి పంపించారు. గతంలో ఒకసారి కూడా ఇదే మాదిరిగా పంపించి దానికి సంబంధించి రెండోసారి కూడా సబ్మిట్ చేసినప్పటికీ నాంపల్లి కోర్టు మాత్రం ఈ ఛార్జ్ షీట్ ని వెనక్కి పంపించారు. అయితే మరొక చుట్టే తిరుపతన్న భుజంగారావు వీళ్ళిద్దరు కూడా అటు బెయిల్ కోసం అప్పీల్ చేయడం జరిగింది. తమకు తప్పనిసరిగా బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితి అని చెప్పి కూడా వాళ్ళు కోర్టులో వాదన. ఎందుకంటే ఛార్జ్ షీట్ సరైన సమయంలో 90 రోజుల్లోగా ఛార్జ్ షీట్ దాఖలు చేయని నేపథ్యంలో తమకు మ్యాండేటరీ బెయిల్ ఇవ్వాలని చెప్పిన కోర్టును వాళ్ళు అభ్యర్థించారు. అయితే ఈ రోజు ఆ బెయిల్ పిటిషన్ మీద కూడా ఇవాళ వాదన కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికీ ఛార్జ్ షీట్ మీద అటు ఆ పోలీసు అధికారులు ఏం చేస్తారో ఇంకా తెలియని పరిస్థితులు నెలకొంది. ఓకే రమేష్ వైట్ల.